శుభోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రధానమైన పత్రికలో వచ్చిన కథనం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈనాడు పత్రికలో రంగారెడ్డి జిల్లాలో ప్రధానమైన ఒక కథనం మీ ముందుకు తీసుకొచ్చాను. అభిప్రాయంతో ఏకగ్రీవం. మూడు మండలాలలో 8 మంది సర్పంచులు, 121 వార్డు సభ్యులు ఏకగ్రీవం. వివరాల్లోకి వెళ్తే తలకొండపల్లి కర్తాల్ మండలంలోని 4 గ్రామ పంచాయతీలలో 4 సర్పంచులు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. గోవిందాపల్లి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానిక సభావత్ జాన్యా రేఖ, మంచాల మండలంలోని కుర్రవాణి తండా గ్రామ పంచాయతీ ఆంబోతు చింటూ నాయక్ ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ బాలశంకర్ తెలిపారు. ఆ గ్రామ పంచాయతీలో 535 ఓట్లు ఉన్నప్పటికీ 8 వార్డులు సైతం ఏకగ్రీవమైనట్టు అధికారి తెలియజేశారు. శనివారం నాడు ఏకగ్రీవమైనట్టు అధికారులు తెలియజేశారు. అధికారికంగా ప్రకటన ఉప సర్పంచ్గా కిషన్ నాయక్ని ఎన్నుకున్నారు. అసలు కుర్రవాణి తండాని ఆదర్శంగా తీసుకొని మీరందరూ చూడండి. 8 వార్డులు కూడా ఏకగ్రీవం కావడం ఎంతో గర్వకారణం. అసలు ఒక్క గ్రామ పంచాయతీలలో ఈరోజు 500 నుండి 800 ఓటర్లు ఉన్నా కానీ 300 ఓటర్లు ఉన్నా కానీ ఆ గ్రామ పంచాయతీలో కనీసం అభ్యర్థులకు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అసలు కుర్రవాణి తండాని ఆదర్శంగా తీసుకొని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఆ గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామానికి ఎంతో తోడ్పడినట్టు ఓటర్లు కూడా తోడ్పడినట్టు అవుతుంది. ఓటర్లు తోడ్పడితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే అసలు డబ్బులు మీరు ప్రలోభపడి ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకుంటే మీ కర్మ మీరే కూడుస్తారని నేను చెప్తున్నా. అసలు 2వ విడతగా ఆమన్గల్లు, తలకొండపల్లి, కర్తాలు ఈ మండలాల్లో 8 మంది సర్పంచులు, 121 వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం ఎంతో గర్వకారణం. ఇలాగనే కొన్ని గ్రామాలను చూసి తక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర కూడా ఎలక్షన్ కాకుండా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఏకగ్రీవం అయ్యి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎలక్షన్తో పోతే అటు వర్గము ఇటు వర్గము 3 వర్గాలలో మీకు డబ్బుల ప్రలోభాలు చేసి వాడిచ్చే 1000-2000కు మీరు తీసుకొని మీ 5 ఏళ్ళ మీ గ్రామ అభివృద్ధిని మీరు వానికి కట్టిపెట్టి వానికి ఓటేస్తే వాళ్ళు ఈరోజు 2000 ఇచ్చినోడు రేపు అదే 2000 తిరిగి ఎలా తీసుకోవాలనే ఆలోచన చేస్తారు. కానీ గ్రామాన్ని అభివృద్ధి చేయరు. గ్రామం అభివృద్ధి కావాలి అంటే గ్రామంలో యువ నాయకులు రావాలి. యువ నాయకుల రాజకీయంగా మారాలి. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందరికీ రాజ్యాధికారం కట్టి పెట్టాలి అంటే డబ్బులు తీసుకోకుండా మీరు ఓట్లు వేయండి. ఓట్లు వేసిన తర్వాత మీరు సర్పంచ్ నిలదీసి అడగండి. సర్పంచ్ అభ్యర్థితోటి మీరే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే 5 సంవత్సరాలు మీ నోరు డబ్బులు తీసుకున్నప్పుడే నొక్కేస్తారు. ఆ ప్రజాప్రతినిధి నొక్కేస్తాడు. కానీ మీకు అర్థం కావట్లేదు. మీ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ఏకగ్రీవం కాండి. ఏకగ్రీవాలకు అందరూ తోడ్పడండి. ఆదర్శంగా మన రంగారెడ్డి జిల్లాలోనే 8 మంది గ్రామ పంచాయతీలు, 121 వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం ఎంతో గర్వకారణం. ఇలా చూడండి. ఇలాంటి ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఎవరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే ప్రయత్నం చేయండి.
మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటా. ఆల్గొండ సీనయ్య, సర్వోదయ టీవీ CEO.